16 కోట్ల బడ్జెట్, 400 కోట్ల కలెక్షన్స్. ఇంకేం ఊహించని సక్సెస్ తో స్పీడ్ గా ప్రీక్వెల్ మొదలు పెట్టేశాడు రిషబ్. కానీ సాఫీగా సాగిపోతే అది సినిమా ఎందుకు అవుతుంది చెప్పండి? కాంతారా చాప్టర్ 1 అంటూ స్టార్ట్ అయినప్పటి నుంచి వరుస కష్టాలే. లేటెస్ట్ గా మరో విషాదం చోటు చేసుకుంది. దీంతో అసలు ఈ సినిమాకి ఇలా ఎందుకు జరుగుతోంది అంటూ ఆలోచనలు పడిందంట సినీ ఇండస్ట్రీ. కాంతారా రిషబ్ శెట్టి దర్శకుడిగా, హీరోగా కన్నడ ఇండస్ట్రీలో 16 కోట్లతో తెరకెక్కి భాషతో సంబంధం లేకుండా 400 కోట్లు కొల్లగొట్టింది. ఇలా రిలీజ్ అయిన అన్ని భాషలన్నింటిలోనూ సూపర్ హిట్ కావడంతో మిగతా ప్రాజెక్ట్స్ ను పక్కన పెట్టేసి ఈ సినిమా ప్రీక్వెల్ మీదే దృష్టి పెట్టాడు డైరెక్టర్ కమ్ హీరో రిషబ్ శెట్టి. ఫస్ట్ పార్ట్ ను బడ్జెట్లో చిన్నగా రూపొందించిన మేకర్స్ పార్ట్ 2ను మాత్రం భారీ బడ్జెట్తో బిగ్ స్కేల్లో ప్లాన్ చేశారు. అయితే సినిమాని ఏ ముహూర్తంలో మొదలు పెట్టారో కానీ వరుస కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. షూటింగ్ కోసం సినిమా ఆర్టిస్టులందరూ కూడా ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడడంతో 2 ఆర్టిస్టులు అక్కడికక్కడే మరణించారు. ఇక ఈ సంఘటన నుంచి చిత్ర బృందం ఇంకా తేరుకోకముందే కేరళకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ ఎంఎఫ్ కపిల్ అనుకోకుండా నదిలో పడి చనిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొద్ది రోజులకు ఇదే సినిమాలో పనిచేస్తున్న రాకేష్ పూజారి గుండెపోటుతో చనిపోయారు. తాజాగా కేరళలోని త్రిశూర్కు చెందిన విజు వీకే కాంతారా సినిమా షూటింగ్ కోసం కర్ణాటకకు రాగా ఆయన కూడా హార్ట్అటాక్తో చనిపోవడంతో షాక్కి గురైంది కాంతారా టీం. అయితే కాంతారా చాప్టర్ 1 సినిమా షూటింగ్ మొదలైన తరువాత రిషబ్ శెట్టి మంగళూరులోని కద్రి బరేబైల్లో జరిగిన వార్షిక ఉత్సవాలకు హాజరైన సంగతి తెలిసిందే. అక్కడ పంజురులి దేవుడు పూనిన పూజారి రిషబ్ శెట్టితో, నీ చుట్టూ చాలా మంది శత్రువులే ఉన్నారు, నీ వెనుక పెద్ద కుట్ర జరుగుతోంది, కానీ నువ్వు నమ్మిన దేవుడు ఖచ్చితంగా నిన్ను కాపాడుతాడు అని చెప్పాడని, ఇప్పుడు ఆ వారాహి పంజురులి హెచ్చరికలు నిజమవుతున్నాయని, అందుకే ఇలా సీరియల్ డెత్స్ జరుగుతున్నాయన్న కమెంట్స్ వినిపిస్తున్నాయి. మరి వీటిపై రిషబ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.